నాకిప్పుడు సమయం బాగా లేదు. అందుకే అందరికీ భయపడి ఇలా పారిపోవాల్సి వస్తుంది. ఇలా ఎంతసేపని నేను ఇలా అడవిలో దాక్కోవాలి? ఇంతకీ ఏంటిది? నిన్నటిదాకా ఇది ఇక్కడ లేదే. ఇది చాలా ప్రమాదకరమైన చెట్లుండే చోటు. నేను వెంటనే వెళ్ళి ఈ విషయం అందరికీ చెప్పాలి. బలు, బగీరా, మనం సరదాగా రోజు వెళ్లే చోట ఆకుపచ్చ రంగు చెట్టు చూసా. ఈ అడవిలో ఆకుపచ్చ రంగులో బోల్డ్ అన్ని చెట్లున్నాయన్న విషయం తెలిసిందే కదా. నేను అసలు ఏం మాట్లాడుతున్నానో నువ్వు అర్థం చేసుకోవట్లేదు బగీరా. అయితే సరే, నువ్వు ఇప్పుడు ఆ ఆకుపచ్చని చెట్టుండే చోటుకు మమ్మల్ని తీసుకెళ్ళు. ఆ చెట్టును చూడాలని నాకు చాలా కుతూహలంగా ఉంది. తప్పకుండా తీసుకెళ్తాను బలు, నా వెనకాలేరా. ఏంటిది? చాలా వింతగా ఉంది. చూసావా బగీరా, నేను చెప్పాను కదా ఇదే ఆ ఆకుపచ్చ రంగు చెట్టు. అవును గాని అకి, అవి చాలా పాత చెట్లు. ఇంతవరకు నా జీవితంలో ఇటువంటి చెట్టు నేనెప్పుడూ చూడలేదు. ఇది నాచు. అంతేకాదు, ఇది కంపు కొడుతుంది. ఇంతకీ నాచు అంటే ఏంటి? ఈ విధంగా చెట్ల మీద పెరిగేదాన్నే నాచు అంటారు మౌగ్లీ. దానివల్ల ప్రమాదమా? మనకు తెలియకుండానే ఇది చాలా వేగంగా పెరిగిపోతుంది. ఇది చాలా ప్రమాదకరమైంది. ఒకవేళ దీనివల్ల చెట్లన్నీ పాడైపోయి చనిపోతే అప్పుడు ఏం జరుగుతుందో ఆలోచించు. వెంటనే మనం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. కొత్తగా అడవిలో పెరిగే ఈ ఆకుపచ్చదాన్ని మనం ఎలాగైనా సరే నివారించాలి. జకాలా, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఆ నాచు వల్ల ఎటువంటి వినాశనం జరగకుండా ఉండటానికి మనం ముందు జాగ్రత్త పడాలి. మీరెవరూ భయపడకండి. మీలో ఎవరికీ హాని తలపెట్టనని మీకు మాటిస్తున్నాను. ఇంతకీ ఈ ఆకుపచ్చని నాచుని ఎలా తొలగించాలా అని ఆలోచించి బుర్ర బద్దలైపోతోంది. చెట్టు మొత్తం సర్వనాశనం అయిపోయింది. నా చర్మం అంతా పొడి పొడిగా అయిపోతోంది. ఎప్పుడూ లేనంతగా బాగా దురద పెడుతోంది. బలు, దీన్ని వెంటనే పరిష్కరించడానికి మార్గం వెతకాలి. నేను ఈ అడవి వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను. నేను నా స్నేహితులను వదిలి ఎక్కడికి వెళ్ళను. ఈ సమస్యను పరిష్కరించడానికి ఖచ్చితంగా ఏదో ఒక మందు ఉండే ఉంటుంది. అదేంటో మనం కనుక్కుంటే చాలు. దీనికి సరైన మందు ఉందా లేదా అన్నది నాకు తెలియదు అకేలా. ఒకవేళ దీని గురించి నీకేమైనా తెలిస్తే నాకు చెప్పు. అంటే చాలా ఏళ్ల క్రిందట ఇటువంటి సమస్య వచ్చినట్లు నాకు గుర్తుంది. కానీ ఎప్పుడు అలా జరిగిందో అన్న విషయాన్ని మాత్రం నేను గుర్తు చేసుకోలేకపోతున్నాను. నేను విషయం చెప్పనా, ఏనుగులకి మతిమరుపు అన్నది ఉండదు. ఒకవేళ తనకి మతిమరుపు ఉండొచ్చుగా. నాకు గుర్తొచ్చింది. గజిని, నీకు గుర్తొచ్చిందా? మన చిన్నప్పుడు మనుషులుండే అడవిలో పనిచేస్తున్నప్పుడు మనం అటువంటి చెట్లను చూసాం. అవును, నిజమే హాతి. కానీ చాలా ఏళ్లకు ముందే ఇలా జరిగింది. మరి ఆ సమయంలో మనుషులేం చేశారు? ఆ చెట్లను నరికేశారా? అప్పుడు వాళ్ళు చెట్లని నరికేయలేదు. కానీ వాళ్ళు ఏదో విధంగా దాన్ని నివారించారు. ఏదో రకంగా కాస్త గుర్తు తెచ్చుకో. కానీ వాళ్ళ చెట్లకి ఏదో నూనె రాశారు. ఏంటి నూనె? ఏ నూనె? ఆ నూనె చాలా చిక్కగా చాలా బాగుండేది. అది పనిచేసిందా? ఆ చెట్టుకేమీ కాకుండా నివారించగలిగిందా? నిజం చెప్పాలంటే నాకు అప్పుడు సరిగ్గా ఏం జరిగిందో గుర్తులేదు. ఎలాగైనా ఆ నూనెను కనిపెట్టాలి హాతి. అదొక్కటే మనకున్న అవకాశం. పోనీ దాని పేరైనా గుర్తుందా? ఒకవేళ అది ఆవద నూనె లేదా కొబ్బరి నూనె, వేరుశెనగ నూనె. దాని పేరు ఏదో చెట్టు పేరుతో మొదలవుతుంది. పామాయిలా? దేవదారు నూనె? అవును, అదే. నువ్వు సరిగ్గా చెప్పావు. దేవదారు నూనె, అది నాకు బాగా తెలుసు. నా చిన్నతనంలో కోట దగ్గర నివసించినప్పుడు దాన్ని దోమల కాటుకు మందుగా ఉపయోగించేవారు. దాని వాసన కూడా వింతగా ఉండేది. దాని వాసన గుబాలింపుగా ఉండేది, బాగుండేది. సమస్య ఏమిటంటే ఆ దేవదారు చెట్టు మన అడవిలో ఎక్కడా లేదు. ఒకవేళ నువ్వు చెప్పినట్లు దేవదారు నూనె మనకు కావాలి అనుకుంటే అది ఖచ్చితంగా మనుషులు ఎక్కడో దాచే ఉంటారు. బగీరా, నువ్వు ఆ నూనె ఎక్కడ చూసావు గుర్తుందా? మనుషులు నివసించే గ్రామంలో చూశాను. దాని వాసన కూడా నాకింకా బాగా గుర్తుంది. నా దగ్గర ఓ పథకం ఉంది. నేను బగీరా కలిసి ఆ గ్రామానికి వెళ్తాం. ఆ తర్వాత మీరిద్దరూ
మనకి నూనె దొరికిన వెంటనే ఆ నూనె గిన్నెను నీళ్ళలో పాడేద్దాం. చీల్ దాన్ని తీసుకెళ్లి చేరుస్తాడు. హ్మ్. చీల్ శబ్దం చేసిన వెంటనే నువ్వు జాగ్రత్త పడాలి. ఆ తర్వాత నూనెను తీసుకెళ్లి చేర్చాల్సింది నీ బాధ్యతే. నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను మౌగ్లీ. పద వెళ్తా. అదేనా? అబే ఇది కాదు. ఇంతకీ అదేంటి బగీరా? నాకు తెలీదు. ఇక్కడుంది మొగ్లీ. ఇదిగో ఇక్కడ కూడా ఉంది. ఇదిగో ఇందులో కూడా ఉంది. మనం ఇప్పుడు నది దగ్గరికి వెళ్దామా? బగీరా నువ్వు కూడా దాన్ని నీళ్ళలో వేసేయ్. బగీరా కాపాడండి, త్వరగా రండి, ఇటువైపుకి రండి, నేను ఇక్కడ ఉన్నాను, ఎవరైనా కాపాడండి, వచ్చి సహాయం చేయండి, రండి. అందులోకి ప్రవేశించడానికి వేరే ఒక మార్గం ఖచ్చితంగా ఉండాలి. ఆ నూనె దగ్గరలోనే ఉన్నట్టుంది. దాన్ని ఈ ఒడ్డు దాకా ఎలా తీసుకొస్తాడో నాకు అర్థం కావడం లేదు. ఏమైనా వెళుతున్నాయేమో, మీరు జాగ్రత్తగా గమనించండి. నువ్వు ఎక్కడికి తప్పించుకోలేవు. నిన్ను వెతికి నేను పట్టుకుంటాను. ఏంటది? అదిగో అక్కడుంది చూడండి. త్వరగా వెళ్దాం రా బగీరా. త్వరగా పద. ఇంతకీ నూనె ఎక్కడా? చీలొచ్చినట్టున్నాడు. జకాలా, నువ్వు నీళ్ళలోకి దిగి అది ఎక్కడుందో వెతుక్కొని రా. అదరగొట్టేసావు జకాలా. బగీరా మొత్తానికి ముందు సాధించావు. నీకే కృతజ్ఞతలు చెప్పాలి. ఇక మనం పని మొదలు పెడదామా? ఒక్క ప్రదేశం కూడా వదలొద్దు, అన్ని చోట్ల రాయాలి. అర్థమైందా? మౌగ్లీ, ఒకవేళ మన దగ్గర ఈ నూనె అయిపోతే ఏం చేద్దాం? దీన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? అక్కడ ఇంకా బోల్డ్ ఉంది. అది సరే గాని మళ్ళీ ఆ గ్రామంలోకి వెళ్ళటానికి ఎవరు సాహసిస్తారు? ఆ బాధ్యత నేను తీసుకుంటాను బలు. ఇప్పుడు మన అడవి సురక్షితంగా ఉందని అందరికీ ధీమాగా నేను తెలియజేస్తున్నాను. అవును, పైగా అడవిని వదిలి ఎక్కడికి నీకే వెళ్ళక్కర్లేదు. కృతజ్ఞతలు చెప్పాలి మౌగ్లీ. రక్ష, నువ్వు కృతజ్ఞతలు చెప్పాల్సింది బగీరాకి, అకేలాకి, హాతీకి, గజనీకి, షీల్కి, ఎకీకి, డౌజీకి, నీకు, అంతేకాక బలూకు కూడా. నేను బాగా పనిచేసి అలసిపోయాను. నాకు ఆకలేస్తోంది. మీరేం భయపడకండి. నేను తిరిగి నా ప్రదేశానికి వెళ్ళిపోతున్నా.
మాకు సహాయం చేసినందుకు కృతజ్ఞతలు జకాల. నువ్వు ఒకవేళ లేకపోయి ఉంటే మేము ఇది సాధించగలిగే వాళ్ళం కాదు. ఈ రోజు నాకు అదృష్టం కలిసొచ్చేలా ఉంది. మొత్తానికి ఈ రోజు ఏం చేసైనా సరే ఆ మోగ్లిగాడి ఆట కట్టిస్తాను. నాకేదో మనిషి వాసన వస్తోంది అంటే నా ముక్కు నన్ను మోసం చెయ్యదు. నేను చెప్పేది విను. సాధారణంగా నక్కలు చాలా జిత్తుల మారి, మనం వాటిని నమ్మకూడదు. కాదు, అలాంటిదేం లేదు. ఉదాహరణకి టుపాకీనే తీసుకో. తన కపట నవ్వుతో అందరినీ ఎలా బోల్తా కొట్టిస్తాడో నీకు తెలుసు కదా. వాడొక జిత్తుల మారి. అస్సలు వాడిని నమ్మకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వాళ్ళు సాధారణంగా ఎవరితోనైనా స్నేహం చేసి వాళ్ళని ఆ పిల్లాడు ప్రశాంతంగా పడుకొనుంటే ఈ పనికి మాలిన ఎలుగుబంటి అలా వాగుతున్నాడే. నీకు గుర్తుందా, ఒకరోజు నన్నే మోసం చేయాలని చూశాడు, కానీ నేను చాలా చాకచక్యంగా వ్యవహరించాను. మౌగ్లీ, నువ్వు నేను చెప్పేది జాగ్రత్తగా వింటున్నావా? నేను చెప్పేది విన్నావంటే నీకు భవిష్యత్తులో ఇది చాలా ఉపయోగపడుతుంది. బలు! ఇంతకీ నువ్వు వింటున్నావా లేదా? బలు, నువ్వు వెంటనే నాతో రావాలి. నేనా? ఓ మోగ్లీ, నేను ఇంతలా గొంతు చించుకు మాట్లాడుతుంటే నువ్వు పడుకున్నావా? లేదు, నేను పడుకోలేదు. నువ్వు చెప్పేదంతా శ్రద్ధగా వింటూనే ఉన్నాను. ఈసారికి బతికిపోయావు. బలు, అక్కడ ఏమైందంటే చూడు, నేను తనతో మాట్లాడుతుంటే ఇలా మధ్యలో మాట్లాడడం పద్ధతి కాదు. ఇప్పుడు మౌగ్లీ పాఠాలు నేర్చుకునే సమయం. ఒక ముప్పు పొంచి ఉంది. ఏమిటి ముప్ప? యా ఊ, యా ఊ, ఆ, ఆ, ఆ. ముప్ప ఏమిటది? నువ్వు నాతో తమాషా కలా చెప్పడం లేదు కదా? తమాషా కాదు. నేను సరస్సు దగ్గరలో ఓ గుంతను చూశాను. ఎవరో మనుషులు అక్కడ ఉన్నట్టున్నారు. ఏంటి, సరస్సు దగ్గర? అయితే నేను ఇన్ని రోజులుగా ఎదురు చూసిన అవకాశం నాకు కలిసొచ్చిందన్నమాట. నేను గనక చూసుకోకపోయి ఉంటే అందులో పడిపోయేవాణ్ణి. ఎవరికీ హాని కలక ముందే మనం ఏదో ఒకటి చెయ్యాలి. నీకో విషయం తెలుసా? అడవిలో ఉన్న జంతువులన్నీ ఖచ్చితంగా నీళ్ల కోసం అక్కడికి వెళతాయి. నేను ఇందాక నీకు చెప్పింది గుర్తు పెట్టుకో. నక్క ఒక జిత్తుల మారి. ఆ విషయాన్ని నువ్వు ఎప్పటికీ మర్చిపోకు. బలు, ఇక చాలు, మనం త్వరగా బయలుదేరాలి. నేను చెప్పే మాటలు వాడు పెడచెవిన పెడుతున్నట్టుగా అనిపిస్తుంది. సరే, తర్వాత చూద్దాం. ఎవరో ఈ గుంతని బాగా లోతుకే తవ్వారు. సరే గాని, ఇంతకీ నువ్వు చెప్పిన గుంత ఎక్కడ ఉంది బాగీరా? చూపించు. నేను ఇక్కడే ఎక్కడో చూశాను. ఎక్కడ చూశానబ్బా? ఈ అవకాశం కోసమే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాను. నువ్వు నాతో పోటీ పడి అంత సులభంగా గెలుస్తానని మాత్రం అనుకోకు. రా, దగ్గరికి రా బలు. నీ వల్లైనంత ప్రయత్నించు. నువ్వు నా నుంచి ఎప్పటికీ తప్పించుకోలేవు. ఇక కాసుకో. ఇక నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకోలేవు బలు. చిక్కావురా. ఇదే నాకు మంచి అవకాశం. మోగ్లీ, తప్పుకో. మర్యాదగా అడ్డు తప్పుకో. నువ్వు నా నుంచి తప్పించుకోలేవు మోగ్లీ. పట్టుకో చూద్దాం. నీకు తగిన శాస్తి నేను చేస్తాను శేఖర్. నువ్వు తప్పించుకోలేవు. మర్యాదగా నా దగ్గరికి వచ్చేయ్. నీకు దమ్ముంటే పట్టుకో. ఇక ఇలా అయితే లాభం లేదు. ఏదో ఒకటి ఆలోచించాలి. వాడిప్పుడు తప్పించుకోవచ్చు, కానీ నాకు దొరికి తీరుతాడు. తన స్నేహితుణ్ణి కాపాడుకోవడానికి వస్తాడుగా, అప్పుడు మాత్రం తప్పించుకోలేడు. బలు, నువ్వు బానే ఉన్నావు కదా? ఏం చెప్పమంటావు? చావు తప్పి కన్ను లొట్టపోయినంత పనైంది. ఇంతకీ మౌగ్లీ ఎక్కడున్నాడు? తను వచ్చేసాడా లేదా? వాడొచ్చాడు. మౌగ్లియా? కాదు, షేర్ ఖాన్. వెళ్ళు బగీరా. మౌగ్లీ ఎక్కడున్నా కనిపెట్టి తనని కాపాడు. బలు, నీకక్కడ బాగానే ఉందా? లేదా నీ స్నేహితుడు నిన్ను కాపాడటానికి ఇక్కడికి రాక తప్పదు కదా? అప్పుడు వాడి సంగతి చెబుతా.
నన్ను క్షమించుక. నన్ను చూస్తే నీకేమనిపిస్తోంది? చూస్తుంటే పావులాగే ఉన్నావు, పైగా మంచివాడివి కూడా. నాకు నేను చూస్తుంటే ఇప్పుడే తినేయాలనిపిస్తోంది. అబ్బా ఉండుక, బలు ప్రమాదంలో ఉన్నాడు. తను ఒక గుంటలో పడిపోయాడు. పైగా అక్కడికి షేర్ ఖాన్ కూడా వచ్చాడు. అయినా అసలు అక్కడ వాడేం చేస్తున్నాడు? షేర్ ఖాన్ కావాలనే బలుని గుంటలో పడేలా చేశాడు. నిజంగానా? వాడు అన్ని అటువంటి పనులే చేస్తూ ఉంటాడు. మనం ఎలాగైనా తనని కాపాడాలికా, కాబట్టి నువ్వే సహాయం చేయాలి. నిజానికి నాకు అసలు షేర్ ఖాన్ నచ్చాడు, ఇంకెవ్వరికి కూడా నచ్చాడు. హ! సరే, నా వల్లైన సహాయం నేను చేస్తాను. థ్యాంక్ యూ కా. త్వరగా రా మౌగ్లీ, నీ స్నేహితుడికి నీ సహాయం అవసరం. నువ్వు అనుకున్నట్టు జరగదు షేర్ ఖాన్. నువ్వు అనవసరంగా ఆవేశపడకు. ఎవరైనా వచ్చి నిన్ను తీసుకువెళ్లి నీ తోలు ఒలుస్తారు. అంతవరకు నువ్వు ప్రశాంతంగా ఉండు. వీడొక దుర్మార్గుడు. అసలు ఇలాంటి వాళ్ళని నువ్వేం కంగారు పడకు, కా మనకి సహాయం చేస్తానన్నాడు. ఎలా? ఎలాగో నాకు తెలీదు, కానీ షేర్ ఖాన్ ఆ గుంత దగ్గరే ఉన్నాడే. మరి ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? మనం ఎలాగైనా ఇప్పుడు బలుని కాపాడాలి. బానే ఉంది, కానీ ఎలా సాధ్యం? మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే, మనం ఇప్పుడు నీ దగ్గర ఏదైనా ఐడియా ఉందా? అదే ఆలోచిస్తున్నాను. అలా అరవకు. అయ్యో, నా తోక కాలిపోయింది. అయ్యో, ఈ కళ్ళజోడు బలుదనుకుంటా కదూ. ఇందులో నుంచి సూర్యకాంతి రావడం వల్ల నీ తోకకి నిప్పట్టుకుంది. జాగ్రత్త, కాలుతుంది. అది సరే కాని బగీరా, సాధారణంగా షేర్ ఖాన్ కి ఏదంటే భయం? మనిషి అంటే ఇంకేదైనా? నిప్పు. సరిగ్గా చెప్పావు, నిప్పు. అది కాస్త కష్టమైన పనే, అయినా నేను చాకచక్యంగా త్వరగా ఆ పనిని పూర్తి చెయ్యాలి. నువ్వేం భయపడకు బగీరా, నేను నిన్నేం చెయ్యను. ఎందుకైనా మంచిది కదా అని నా జాగ్రత్తలో నేనున్నాను మోగ్లీ. ఈపాటికే నీ స్నేహితుడు నిన్ను కాపాడటానికి ఇక్కడికి వచ్చి ఉండాలి కదా బల్లు. ఏదో వాసన, ఏదో వాసన. నువ్వు ఆ నిప్పుతో నన్ను భయపెడదామనుకోకు. నువ్వు నన్నేం చెయ్యలేవు. దాన్ని దూరంగా పడాయి. కుదరదు, నేను వదలను. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, వెళ్ళిపో. దాన్ని కింద పడాయి, మర్యాదగా కింద పడాయి. అప్పుడు నిన్ను క్షమించి వదిలేస్తాను. నేను నీ కళ్ళబొల్లే మాటలు నమ్మను. బాలు, నిన్ను కాపాడమని మౌగ్లీ నన్ను ఇక్కడికి పంపించాడు. కా, అది నువ్వేనా? అవును, ఖచ్చితంగా నేనే. ఇప్పుడు నా తోకని పట్టుకుని నువ్వు పైకి రా, తెలిసిందా? నేను తట్టుకోలేకపోతున్నాను. మర్యాదగా వెళ్ళిపో షేర్ ఖాన్, లేకపోతే నేను నిన్ను వదిలిపెట్టను. అరే, నువ్వు ఓడిపోయావు మౌగ్లీ, నేనే గెలిచాను. నువ్వెలా వచ్చావు? ఒక విషయం చెప్పనా, నా స్నేహితుడు సహాయం చేస్తే నేను బయటపడ్డాను. అర్థమైందా నీకు? ఇక నువ్వు వెళ్లాల్సిన సమయం వచ్చేసింది షేర్ ఖాన్. మర్యాదగా ఇక్కడి నుంచి నువ్వు దయచేయి. ఇక నువ్వు మమ్మల్ని ఏం చెయ్యలేవు. ఏంటి, నీకు అర్థమైందా లేదా? అదృష్టవశాత్తు ఈ రోజు తప్పించుకోగలిగావు, కానీ ప్రతిరోజు ఇలాగే తప్పించుకోగలనని అనుకోకు. థ్యాంక్స్ బలు. నీకు థ్యాంక్స్ బగీరా. మనల్ని అందరినీ కాపాడుకోవడానికి ఈ కళ్ళద్దాలే సహాయపడ్డాయి. థ్యాంక్ యూ మోగ్లీ. ఇక ఈ గుంతలో ఎవరూ పడకుండా ఉండాలంటే వెంటనే మనం ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి మోగ్లీ. అలా చేస్తే ఎవరూ ఇబ్బంది పడకుండా ఉంటారు. ఓ
నీ సహాయమే లేకపోయి ఉంటే మేమంతా ఏమైపోయేవాళ్ళమో. కానీ ఇక ఎప్పుడు ఇటువంటి పని మాత్రం నేను చెయ్యలేను, ఎందుకంటే నా శరీరం అంతా పచ్చి పుండైపోయింది. ఇక నేను వెళ్ళి విశ్రాంతి తీసుకోక తప్పదు.